का परिणाम है कि पुट्टपर्ती भारत के डिफेंस मैप पर एक नई पहचान बन रहा है। ये सिर्फ एक डिफेंस प्रोजेक्ट नहीं है, ये रायलसीमा के भविष्य को नई दिशा देने वाला प्रोजेक्ट है। आज पुट्टपर्ती सिर्फ एक शहर नहीं, भारत के डिफेंस भविष्य का एक नया केंद्र बन रहा है। आंध्र प्रदेश को इतना महत्वपूर्ण रक्षा प्रोजेक्ट देने के लिए हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और रक्षा मंत्री राजनाथ सिंह जी को हमारे दिल से धन्यवाद बोल रहे हैं। हम विश्वास दिलाते हैं आंध्र प्रदेश विकसित भारत 2047 के निर्माण में मजबूत योगदान देंगे। పుట్టపర్తికి వచ్చా, పంచు లేకుండా నేను వెళ్ళలేను కదా, మిమ్మల్ని డిసప్పాయింట్మెంట్ చేయలేం కదా। వాళ్ళది ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్, మంది ఫైటర్ జెట్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళది కిడ్నాప్ బ్యాక్గ్రౌండ్, మంది కియా బ్యాక్గ్రౌండ్। బోత్ ఆర్ నాట్ ద సేమ్। అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? వందే మాతరం, వందే మాతరం, జై హింద్, జై హింద్। అందరికీ నమస్కారం। మాన్యులు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। వేదికను అలంకరించిన పెద్దలు, దేశ రక్షణ శాఖ మంత్రివర్యులు, దేశంలోనే అరుదైనటువంటి రాజకీయ తత్వం అజాత శత్రువుగా ఉంటూ ఈరోజు రక్షణ దళాలకి ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తో భారతదేశం తాలూకా రక్షణ దళాల వైపు చూడాలన్నా సరే వెన్నులో వణుకు పుట్టే విధంగా రక్షణ శాఖను ముందుకు నడిపిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు రాజ్నాథ్ సింగ్ గారు, అలాగే మనందరి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అంటే మొట్టమొదటగా గుర్తొచ్చేటటువంటి వ్యక్తి, సాధారణ వ్యక్తి నుంచి ప్రతి ఒక్కరికి అండగా నిలుస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో మరొకసారి నిలిపి తన శక్తి ఏంటో, తన విజన్ ఏంటో, తన చరిత్ర ఏంటో నిరూపించుకున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువగలం రథ సారథి, ఈరోజు అందరితో పాటు దేశంలోనే పోటీ పడుతూ అత్యధిక పెట్టుబడులు మన రాష్ట్రానికి తీసుకొని రావాలని నిరంతరం కూడా కృషి చేస్తూ అంచెలంచెలుగా ఈ 2 సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి తీసుకొని వచ్చినటువంటి యువ నాయకుడు సోదరులు నారా లోకేష్ అన్న గారికి, వేదికలను అలంకరించినటువంటి మంత్రివర్యులు అనగాని సత్యప్రసాద్ గారు, సత్య యాదవ్ గారు, సవితమ్మ గారు, టీజీ భరత్ గారు, అలాగే మన భారత్ ఫోర్జ్ నుంచి విచ్చేసినటువంటి మన బాబా కళ్యాణి గారు, వేదికను ఎంతో మంది అతిరథ మహారథులు అందరూ కూడా విచ్చేశారు। వాళ్ళందరితో పాటు మా అనంతపురం జిల్లా పుట్టపర్తి ప్రజానికానికి, సోదర సోదరీమణులకి, మా అక్కలకి, చెల్లెలకి, అన్నలకి, తమ్ముళ్ళకి అందరికీ కూడా మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। ఎంతో ఆనందంగా ఉంది। గతంలో రాయలసీమ అన్నా, అనంతపూర్ అన్నా, పుట్టపర్తి అన్నా రాళ్ళు రప్పలు అనేవారు। అటువంటి అనంతపురంలో మన పుట్టపర్తిలో ఈరోజు ఫ్లైట్లు, ఈరోజు ఎంకా లాంటి ప్రాజెక్టులు, అలాగే ఇందాక అన్న చెప్పినట్టు కియా, ఒక పక్కన బుల్లెట్లు, మరొక పక్కన డ్రోన్లు తిరుగుతున్నాయనంటే పుట్టపర్తి తాలూకా రూపురేఖలు మార్చేటటువంటి ప్రభుత్వం మన ఎన్డీఏ ప్రభుత్వం అని ఎంతో గర్వంగా తెలియజేసుకుంటున్నాను। పుట్టపర్తి అనంటే మరొకటి మనకు గుర్తు వచ్చేది భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు। ఆయన చేసినటువంటి కృషి వల్ల పుట్టపర్తి ప్రపంచంలోనే శాంతికి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది। కానీ శాంతి కూడా 2 రకాలు, మనశ్శాంతి, ఇంటర్నల్ పీస్, అంతర్గతంగా ఉన్నటువంటి శాంతి కోసం ఆ రోజు భగవాన్ శ్రీ సత్య సాయిబాబా గారు ప్రశాంతి నిలయం కట్టి ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు శాంతిని కోరుకుంటూ వస్తే దానికి ఒక కేంద్రంగా పుట్టపర్తిని చేశారు। ఆ శాంతి మనశ్శాంతితో పాటు మరొక శాంతి కూడా ఉంది, శాంతి భద్రత। ఆ శాంతి భద్రత కోసం మరొక్కసారి మళ్ళీ మన పుట్టపర్తిని ఎదుర్కొంటూ వస్తూ
దేశంలో శాంతి భద్రతను నిర్వర్తించడానికి అడ్వాన్స్డ్ మీడియం కాంబాక్ట్ ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్ మళ్ళీ మన పుట్టపర్తిలోనే ఈ రోజు ఒక కేంద్రంగా, ఆధునికత కేంద్రంగా, సాంకేతికత కేంద్రంగా ఈ పుట్టపర్తిలో జరగడం అనేది ఎంతో చరిత్రాత్మకమైనటువంటి కార్యక్రమంగా తెలియజేస్తున్నాను. ఎన్నో ప్రాజెక్టులు మనం తీసుకొని వచ్చాం. ప్రాజెక్టులు తీసుకొని రావడం ఒక కష్టపని పైన అయినా సరే కన్విన్స్ చేసుకుంటూ రాష్ట్రం అనేక రకాలుగా వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్స్ ఇస్తూ తీసుకొని రావచ్చు. కానీ డిఫెన్స్ లో ఒక ఇన్వెస్ట్మెంట్ రావాలనంటే అంత సాధారణంగా రాదు. ఎలా అయితే మన పెద్దలు ఒక పెళ్లి చేయాలనంటే 7 తరాలు ఇటు 7 తరాలు అటు చూడాలంటారో, ఒక డిఫెన్స్ ప్రాజెక్ట్ శాంతి భద్రతలకు సంబంధించిన, దేశ రక్షణకి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ రావాలనంటే ఆ ప్రాంతం తాలూకా తరతరాలు అక్కడ ఉన్నటువంటి ఒక ఇన్వెస్ట్మెంట్ మోటివ్ మీద చూడాలి. కానీ ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్టు మన రాయలసీమకి ఈరోజు వచ్చిందనంటే తరాలు తరరాత మార్చేటటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి రోజు వచ్చిందని కూడా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఆ యొక్క విప్లవం మన రాష్ట్రంలో మళ్ళీ ఒక బ్రాండ్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తయారు చేసి ఈరోజు బ్రహ్మాండంగా ముందుకు నడిపిస్తున్నారు. ఈరోజు అనంతపూర్ని చూస్తే ఆనందంగా ఉంది. అనంతపూర్తో పాటు మా ఉత్తరాంధ్ర ప్రాంతం, మా శ్రీకాకుళం జిల్లా వరకు ప్రతి ఒక్క జిల్లాలో ఎంచుకొని అక్కడ స్థానికంగా ఉన్నటువంటి బలాలేంటో చూసుకొని ప్రపంచంలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నాయి. దేశంలో వచ్చే పెట్టుబడుల్లో 25.3% కేవలం ఒకే ఒక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే వస్తుందనంటే డబుల్ ఇంజిన్ సర్కార్, ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ముగ్గురు తాలూకా కలయికతో నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంత వేగంగా బలంగా పనిచేస్తుందో ప్రజలు మరొక్కసారి గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ప్రాజెక్ట్ కి ప్రత్యేక ఆశీర్వాదం రాజ్నాథ్ సింగ్ గారు కూడా అందించారు. ఆయన చేతుల్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇప్పుడే అన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు రిక్వెస్ట్ చేస్తే, ఆ రిక్వెస్ట్ చేసిన తర్వాత మరి భరత్ గారు కానివచ్చు, మన అధికారులు కానివచ్చు, అలాగే ఒక పక్కన నేను కూడా దీనికోసం ప్రయత్నం చేస్తూ ఎప్పుడు మేము వెళ్ళి సార్ ఆమ్కా ప్రాజెక్ట్ మీరు ఎక్కడ పెట్టాలన్నా మొట్టమొదటిగా మా ఆంధ్రప్రదేశ్ డిసైడ్ చేయండి, మా పుట్టపర్తిలో మీరు పెట్టండి, అక్కడ మాకు కూడా ఒక ఎయిర్పోర్ట్ ఉంది, దానికి సంబంధించి ఎయిర్ స్పేస్ తాలూకా ఏ కార్యక్రమం ఉన్నా సరే మా వంతు